హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి, ఒకవైపు నేను వంట అన్ని పనులు చేస్తూ మీతో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. పార్షియాలిటీ అండి. పార్షియాలిటీ అనేది ఏంటంటే అసమానంగా చూడడం అనమాట. మనం జీవితంలో ఎప్పుడో ఒకసారి జీవితం అంటే ఎంతో ఎక్కువ అనుభవించలేదు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఈ అసమానంగా చూడబడడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఒకసారి అంటే పర్లేదు, 2 సార్లు అంటే పర్వాలేదు. కాకపోతే ఎక్కువ సార్లు కనుక అదే విధంగా మనల్ని అసమానంగా చూడడం, అంటే పార్షియాలిటీగా చూడడం, వేరే వాళ్ళని మనల్ని ఈక్వల్గా చూడకపోవడం అనేది జరిగినప్పుడు చాలా చాలా మనసుకి బాధగా ఉంటుందండి. అదే ఇప్పుడు ఇన్ కేసు ఒక ఫ్యామిలీలోకి కొత్తగా ఎంటర్ అయినా, ఇప్పుడు మామూలుగా మనం స్కూల్స్లో అది అంటే ఆ కాసేపు, ఆఫీసులో అంటే ఆ కాసేపు ఉంటాం. కానీ ఎప్పుడు ఉండబోయే ఇంట్లో మనం అలాంటివి ఫేస్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్లాస్ అంటే అత్తగారిళ్ళల్లో అదిని ఒక కొత్త కోడలికి, ఒక కొత్త అల్లుడికి ఈ విధంగా అనేది పార్షియాలిటీస్ అవి చూపిస్తే కనుక దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నానండి మీతోటి. మనం అనుభవించడమే కాదు, దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, వాళ్ళకి ఎప్పుడు మనం ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళ ఇంట్లో ఉండే మిగతా ఆడపిల్లల్ని, ఈ ఆడపిల్లని, ఈ కొత్తగా వచ్చిన అమ్మాయిని వేరుపాటుగా చూసినప్పుడు, అది కాలక్రమంలో వాళ్ళు ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళు తప్పు సరిదిద్దుకుంటే పర్వాలేదండి. కానీ ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటూ ఈ అమ్మాయిని బాగా చూడకపోతే ఆ అమ్మాయి మనసు అనేది చాలా చాలా బాధపడుతుందండి. దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయికి మనసు బాధతో పాటు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి. అలా డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత అది ఆరోగ్యం మీద చాలా చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. ఒకళ్ళనొకలాగా అత్తగారు చూసినప్పుడు కూడా ఇలాంటివి ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడు వన్ వేగా కూడా ఆలోచించకూడదు అనమాట. ఎవరి వే ఆఫ్ దీని లైఫ్ అనేది వాళ్ళకు ఉంటుందండి. ఎవరి ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ టైప్లో పర్వాలేదు. లేదు అంటే ఎప్పుడూ కూడా ఇన్సల్టింగ్గా పార్షియాలిటీ చూపిస్తే మాత్రం మనం అత్యవసరమైన కొన్ని టిప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, వాళ్ళ మీద మనం అంత వేగంగా రియాక్ట్ అయిపోకూడదండి. మనని వాళ్ళు వేరుగా చూస్తున్నారు అని అర్థమైనప్పుడు మనం కొన్ని రోజులు వాళ్ళని గమనించాలి. ఎందుకు చూస్తున్నారు, అసలు ఎక్కడుంది ప్రాబ్లం, మనలో ఉందా, వాళ్ళదే ప్రాబ్లమా అన్నప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తున్నానండి. రైనీ సీజన్లో మనకి మిల్క్ అనేవి తోడు అవ్వవండి. ఏంటంటే పెరుగు అవ్వదనమాట. సో పెరుగు ఇలాగ తోడు పెట్టేసుకున్నాక పొయ్యి దగ్గర వంట అనేది చేస్తుండేటప్పుడు దానికి అక్కడ పెట్టేసామనుకోండి, పొయ్యి దగ్గర ఆ వేడికి అది వేగంగా తోడుకుంటుంది. నేను ఈ పని అంతా అయ్యేలాగా పెరుగు ఎలా తోడుకుందో మీకు చూపిస్తాను, ఓకేనా? సరే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలంటే అంత వేగంగా వాళ్ళ మీద ఫాస్ట్గా రియాక్ట్ అయిపోకూడదండి. ఆ అమ్మాయి అనే కాదు, అల్లుళ్ళను కూడా ఎవరైనా వేరుపాటుగా చూసినప్పుడు మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీ వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి గమ్మున వాళ్ళ మీద రైజ్ అయిపోకూడదండి. కాకపోతే మన తాలూకా ఇవనేది వే ఆఫ్ మనం ఎలాగ వాటికి రియాక్ట్ అవుతాం అనేది ఉండాలన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే వాళ్ళ బిహేవియర్ గురించి మన హస్బెండ్ కానీ, మన వైఫ్ కానీ, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ తాలూకా పార్ట్నర్కి చెప్పాలన్నమాట. మీ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, నాకు కొంచెం బాధగా ఉంది అని ఒక స్మూత్ వేలో చెప్పాలండి. అంతేగాని గట్టిగా అరిచినట్టు, గొడవ పడినట్టుగా మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నప్పుడు ఆ హస్బెండ్ కానీ లేదంటే ఆ వైఫ్ కానీ హర్ట్ అయ్యి దాని మీద కాంప్లికేటెడ్గా అయిపోద్ది అనమాట. అలాంటివి చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్ట్నర్కి మీ తాలూకా బాధ అనేది అర్థమయ్యేటట్టు చెప్పాలి. నన్ను ఇలా చూస్తున్నారు, నాకు బాధగా ఉంది అనేసి అంటే అప్పుడు వాళ్ళ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఇవ్వగలిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే పర్వాలేదండి.
వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేశారనుకోండి, అప్పుడు మీరు అంత వేగంగా బాధపడిపోకండి. ఓకేనా? ఫ్యామిలీలో అందరూ ఒకలాగా ఉండరు కదా! ఎవరైతే ఇప్పుడు మీ హస్బెండ్ కూడా వాళ్ళతో పాటు తందాన లేదంటే మీ వైఫ్ వాళ్ళతో పాటే అలాగే చూస్తారు. మాకు ఇంపార్టెన్స్ ఇస్తారు. మీకెవ్వరు పెద్ద బాధపడాల్సింది ఇదేంటి అలాంటి మాటలు అనేటప్పుడు మీరేమీ కంగారు పడిపోకండి. ఓహో! ఇదంతా ఒకటే జాతి అనుకోవాల్సిన సమయమే. ఎందుకంటే వాళ్ళందరూ ఒకే గ్రూప్ అనమాట. అప్పుడు ఏం చేస్తారు మీరు? దాని గురించి ఎక్కువగా బాధపడితే అది ఒక్కసారిగా వదిలేసుకునే రిలేషన్‌షిప్ అయితే కాదు కదా! ఫ్యామిలీతో అంత వేగంగా లేదు అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు మీకు ఆ ఇంట్లో ఎవరితో ర్యాపో మంచిగా వాళ్ళతో ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుందో వాళ్ళతో చక్కగా అలా అని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవి కాదండి. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్ కోసం అనమాట. ఇప్పుడు అందులోని ఇంకొక అమ్మాయి మీతో బాగా మాట్లాడుతుందనుకోండి, తనతో మీరు బాండింగ్ ఏర్పరచుకోండి. అలాగే ఇప్పుడు అందరూ ఒకరికొకరు అలా పార్ట్నర్ అప్పుడు మనం చక్కగా ఫ్యామిలీతో కలిసి ఉండగలమండి. అలాగా అందులో ఉన్న మనుషులు మనకి సరిపడే వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో మనలాంటి వాళ్ళే మనకెప్పుడు కూడా మనకి తారసపడతారండి. మనతో వాళ్ళతోనే మనకి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు అడవిలోకి వెళ్ళారనుకోండి, ఒక అడవి జాతిలోకి వెళ్ళిపోయారనుకోండి మీరు, ఆ అడవి జాతిలో కూడా మీ తాలూకు మెంటాలిటీకి సరిపడే అడవి మనుషులే మీకు సపోర్ట్గా నిలుస్తారనమాట. అదేవిధంగా ఇది ఒక సొసైటీలో మనకు కూడా అలాంటి వాళ్ళే ఎప్పుడు కూడా జత అవుతారనమాట. సో ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కూడా మీకు మీ మెంటాలిటీకి సరిపడే వాళ్ళే మీతో కలిసి ఉంటారనమాట. సో ఆ విధంగా మీరు ఫస్ట్ స్టెప్ అనేది ఏంటంటే ఫాస్ట్గా రియాక్ట్ అయిపోకూడదు. రెండోది ఏంటంటే మీ పార్ట్నర్కి మీ తాలూకా పరిస్థితి చెప్పడం. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే మీలో ఎబిలిటీస్ ఏమున్నాయి, మీలో స్కిల్స్ ఏమున్నాయి అనేది మీరు చూసుకోవాలండి. ఎప్పుడు కూడా ఫ్యామిలీ అని కూర్చొని ఉంటే మీకు ఎదుగుదల అనేది ఉండదన్నమాట. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు మంచిగా ఏదైనా ఒక జాబ్ చేసే సత్తా ఉన్న వ్యక్తులైతే కనుక జెంట్స్ అనుకోండి ఆల్రెడీ వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు అత్తవారి ఇంట్లోనే ఉండరు కదా. అదే కోడలు అనుకోండి, ఆ ఇంట్లో వర్క్ చేసే కెపాసిటీ ఉంటే కనుక వాళ్ళందరినీ ఒప్పించి చక్కగా మీరు జాబ్కి వెళ్ళొచ్చు. లేదు అంటే ఏదైనా స్కిల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇతరవి ఏమైనా తెలిసినా కూడా వాటిల్లో మీ స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. ఇంకా ఫోర్త్ వన్, వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదనుకోండి, అర్థమైందా? వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేనప్పుడు మీరేం చేస్తారు అంటే వాళ్ళని ఎప్పుడు కూడా ఇంకా ఒక దీనిగా తీసుకోకండి. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత నెసెసిటీ అయితే లేదనమాట. ఎందుకు? మీ గురించి వాళ్ళు ఆలోచించలేనప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సహాయం అయితే ఖచ్చితంగా ఎప్పుడు చేయండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలోకి మీరు ఎంటర్ అయ్యారంటే మీరు ఆ ఫ్యామిలీ మెంబర్ కింద వాళ్ళు వాళ్ళకి లేకపోయినా మీకు ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మీరు ఆ ఫ్యామిలీలో ఎప్పటికైనా కలుస్తాము అనే ఆశతోనే ఉండండి. కానీ ఎప్పటికీ వీళ్ళు మారరు అనే ప్రసక్తి తేకండి. చూసారా పెరుగు ఎలా తోడుకుందో, వంటంతా అయిపోయేటప్పటికి మీరు కూడా అలాగా చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే వేగంగా మనం పెరుగు అనేది తోడుకుంటుంది. రైనీ సీజన్లో చల్లదనంకి తోడుకోదు కదా. ఇలా చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటేనండి, అలా చేసినప్పుడు వాళ్ళలో ఎప్పటికైనా కనువిప్పు అనేది కలిగి చక్కగా మీకు వాళ్ళు సపోర్ట్ అనేది ఇస్తారు, మారతారండి. ప్రపంచంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎప్పుడు ఒకలాగే లైఫ్ అనేది ఉండదు. సో పార్షియాలిటీని ఫేస్ చేసేటప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ ఇలా ముందు మనం చేసుకొని తర్వాత మనం దానికి అనుగుణంగా మన లైఫ్ని మార్చుకోవాలి తప్పితే ఎదుటి వ్యక్తి మారుతారు అనేది మనకి అదొక చిన్న హోప్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. మారితే మనం హ్యాపీగా ఉంటాం, మారకపోయినా హ్యాపీగానే ఉంటాం. ఎందుకంటే అప్పటికే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం కాబట్టి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ సంఖ్య అనేది నాకు పెరగట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ.